హాయ్ గైస్ మా ఇంటి దగ్గర నాటుకోళ్ళు పెంచుతున్నాం కదా అట్లకి ఈరోజు వ్యాక్సిన్ అయితే వేస్తున్నాము. ఈ కోళ్ళకి ఏ టైంలో ఏ డిసీజ్ వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పుంజు వచ్చేసరికి సేతువ అంటారు. ఇది పూర్తిగా వైట్ కలర్లో ఉంటుంది. పందెం పుంజుల్లో ఈ రకానికి చాలా డిమాండ్. మనం వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క కోడి అయితే చాలా నెమ్మదిగా ఉంటుంది, ఒక్కొక్కటి అగ్రెసివ్గా ఉంటుంది. ఇది అయితే చాలా అగ్రెసివ్. మనం ఎంత స్లోగా వ్యాక్సిన్ వేసినా సరే కొన్ని అయితే వినవు. మనం వ్యాక్సిన్ వేసేటప్పుడు కూడా ఎక్కడైతే మెత్తగా ఉంటుందో కండ ఆ ఏరియాలో మాత్రంలోనే వ్యాక్సిన్ వేసుకోవాలి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే మన కోళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, రోగాలు అవి రావు. నేను లాస్ట్ టైం మార్చిలో వేసాను వ్యాక్సిన్. ఒక నెల లేట్ అయింది. నెలలోపు పిల్లలకైతే ఈ వ్యాక్సిన్ పనిచేయదు. లొసోటా అని ఉంటుంది, దాన్ని కంట్లో మాత్రమే వేసుకోవాలి, ఇంజెక్షన్ చేయకూడదు. చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి మనం కష్టపడిన కష్టానికి ప్రతిఫలం లేకుండా పోతుందని ముందు జాగ్రత్తగా మనం వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది. మళ్ళీ నాకు ఏప్రిల్ నెల వరకు ఎటువంటి భయం లేకుండా ఈ వ్యాక్సిన్ అయితే సరిపోతుంది. కోళ్ళు పెంచడమే కదా, అట్లు తగు జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే భారీ నష్టం వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.